హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప పార్ట్ 2 11 డేస్ కలెక్షన్ అయితే బయటికైతే వచ్చేసాయి అనమాట. మరి బ్రేక్ ఏమైనా అయిందా లేదా తెలుసుకుందాం. కలెక్షన్ బాగా వచ్చాయా లేదా కూడా తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్లో అయితే 12.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చి మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చి అనమాట. రికార్డ్ కూడా పెట్టేసింది అనమాట 11 డేస్కి అయితే తెలుగు స్టేట్లో అయితే. వేరే వారిగా చూస్తే మనకైతే నైజాంలో అయితే 87.06 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారంటే 100 కోట్లు. సీడెట్లు అయితే 28.81 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకి అంటారంటే 30 కోట్లు సీడెట్లు అయితే. ఉత్తరాంధ్రలో అయితే 21.56 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బేకి అంటారంటే 23 కోట్లు ఉత్తరాంధ్రలో అయితే. ఈస్ట్లో అయితే 11.55 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక పైకి అంటారంటే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 9.01 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకి అంటారంటే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 14.21 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక పైకి అంటారంటే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 11.64 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బీకి అంటారంటే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 6.49 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక బీకి అంటారంటే 7.20 కోట్లు. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 190.83 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 282.60 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. మనకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే తెలుగు స్టేట్లో అయితే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది తెలుగు స్టేట్లో అయితే 24 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. ఈ వీక్ లోపు మంచిగా కలెక్షన్ వస్తే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. లేకపోతే కష్టం అని చెప్పుకోవాలన్నమాట తెలుగు స్టేట్లో అయితే. పుష్ప పార్ట్ 2 కర్ణాటకలో అయితే 45 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక బ్రేక్ అంటారంటే 32 కోట్లు. ఆల్రెడీ మనకైతే కర్ణాటకలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. తమిళనాడులో అయితే 29.65 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అంటారంటే 52 కోట్లు. ఇక్కడ మాకు మంచిగా కలెక్షన్ వస్తే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తమిళ. లేకపోతే ఇక్కడ కూడా మనకైతే లాసులు తప్పేలా లేవు అన్నమాట. కేరళలో అయితే 7.20 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బీకి అంటారంటే 20 కోట్లు. కేరళలో అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. హిందీపై చెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 266.35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఎక్క బేకి అంటారంటే 200 కోట్లు. ఆల్రెడీ మాకైతే హిందీలో అయితే బ్లాక్ బస్ట్ అయితే అయిపోయింది అనమాట పుష్ప పార్ట్ 2. ఓవర్సీస్లో అయితే మనకైతే 99 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 100 కోట్లు. ఓవర్సీస్లో అయితే మనకైతే ఇవాళ కలెక్షన్ తోటి అయితే బ్రేక్ అయితే అవబోతుంది అనమాట ఓవర్సీస్లో అయితే. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 639.48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 1301.40 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారంటే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇప్పటికే మనకైతే ప్రాఫిట్లో 19.48 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే హిట్ అయితే అయిపోయింది అనమాట. బ్రేక్ అయిన కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. తెలుగు స్టేట్లోనూ ఇంకా తమిళనాడులో ఇంకా కేరళలో ఇంకా ఓవర్సీస్లో ఇంకా బ్రేక్ అయితే కాలేదన్నమాట. మరి ఇక్కడ బ్రేక్ అయిన అవుతుందో లేదా కింద అయితే కామెంట్ చేయండి లింక్స్. ఓకేనా, మనకైతే పుష్ప పార్ట్ 2 హిందీ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే చేసిందనమాట. అదే మన బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ అయితే చేసిందనమాట. ఆల్రెడీ మనకైతే తెలుగులో కూడా మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసిందనమాట. 12.25 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసిందనమాట డే 11th అయితే. ఓవరాల్గా అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట పుష్ప పార్ట్ 2. మరిది డార్లింగ్స్, మరి పుష్ప పార్ట్ కలెక్షన్స్ అన్నమాట. మరి ఫైనల్ కలెక్షన్ ఎంత వెళ్తుంది అనుకుంటారో కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా, అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్.